మామూలుగా పూర్వం బీపీకి ఏం చేసేవారంటే బీపీ మందులు రాకముందు, ఎలోపతి రాకముందు, బీపీ మందులు రాకముందు ఏం చేసేవారంటే పాము విషానికి విరుగుడుగా వాడే మందులు ఏవైతే ఉన్నాయో, మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని బీపీకి ఔషధంగా వాడేవారు. యాంటీవెనమ్ ప్లాంట్స్, యాంటీవెనమ్గా వాడే మొక్కలన్నీ కూడా బీపీని తగ్గిస్తాయి. అలాంటి వాటిలో మనకి సర్పగంధ ఆయుర్వేదంలో దొరుకుతాయి ట్యాబ్లెట్స్, అది వాడుకోవచ్చు బీపీకి. ఇంకా మీకు ఈజీగా పెంచుకోవచ్చు ఇంట్లో, ఈజీగా మనం మీ కుండీలు వేసి టెర్రస్ మీద పెంచుకోవచ్చు, ఇంట్లో పెంచుకోవచ్చు. చిన్న విండో ఉండి సన్లైట్ వస్తే అక్కడ పెట్టి పెంచుకోవచ్చు. క్రేపర్ అది నల్ల ఈశ్వరి అని ఉంటుంది. మన దగ్గర ట్రైబల్స్ నర్సరీ కూడా డెవలప్ చేస్తున్నారు. నల్ల ఈశ్వరి ఇది పాదు అనమాట, పాదు. దాని పువ్వు కూడా పాము సర్పంలా ఉంటుంది. ఇలా ఆకు నలిపి వాసన చూస్తే తమలపాకు వాసన వస్తుంది, చేదుగా ఉంటుంది. కాకపోతే ఆ మెత్తగా నూరి చిన్న చిన్న మాత్రలు శనగింజలు చేసుకుని రోజు ఒక టాబ్లెట్ వేసుకుంటే బీపీ తగ్గుద్ది, కంట్రోల్ అయిపోయింది పూర్తిగా. ఓన్లీ ఆకు, ఏం లేదు అందులో, ఏమీ లేదు, ఉట్టి ఆకు నూరి మెత్తగా వేసుకోవచ్చు. డ్రై చేసి పొడైనా మీరు టాబ్లెట్స్ వేసుకోవచ్చు. కానీ పచ్చి ఆకు నూరితే మాత్రలు బాగుంటాయి, ఎండబెట్టేసి అవి తీసుకోవాలి. ఇంకా సింపుల్ ఏంటంటే మనకి యాక్చువల్గా మునగాకు పెసరపప్పు మనం ఒక సీజన్లో తింటాం, ఆషాఢ మాసంలో. మునగాకు పెసరపప్పు వారానికి ఒకసారి తినమంటారు, ఖచ్చితంగా ఆషాఢ మాసంలో తినమని చెప్తారు. మునగాకు మీకు బీపీ బాగా తగ్గుద్దండి. ఇప్పుడు మొరింగా పౌడర్ అని చాలా యూజ్ మార్కెట్, చాలా పెద్ద మార్కెట్ మొరింగా పౌడర్. మీరు మునగాకు పచ్చి దొరికితే పప్పులు వేసి తినచ్చు రోజు, లేదా మునగాకు పచ్చడి చేసుకోవచ్చు. లేదా మొరింగా పౌడర్ దొరికితే రోజు ఒక పావు స్పూన్. మిరియాలు కలిపితే బాగా బీపీ మీద బాగా పనిచేస్తుంది. అంటే 9:1 రేషియో. 90 గ్రాములు మొరింగా పౌడర్, 10 గ్రామ్స్ మిరియాల పొడి, రెండు మిక్స్ చేసి ఒక పావు చెంచా పొడి మీరు డైరెక్ట్గా వేడి నీళ్ళు కానీ ఉంటే కొంచెం తేనెతో కానీ వేసుకోవచ్చు. రోజు వేసుకుంటే బీపీ బాగా తగ్గుద్ది. వేసుకునే ట్యాబ్లెట్స్ ఈ మధ్యకాలంలో చూస్తున్నాను నేను చాలా కేసులు. ఇంతకుముందు ఒకటి వేసుకుంటేనే ఎక్కువ, అది 25 వేసుకున్నారు, లేదా 50 mg. ఇప్పుడు పొద్దున్న 2, సాయంత్రం 2, మధ్యాహ్నం 2. అలా కూడా ఏదో కిడ్నీ ప్రాబ్లం అది ఉంటే వేరే విషయం. ఏ ప్రాబ్లం లేకుండా ఓన్లీ బీపీ కోసమే 3 మాత్రలు 4 మాత్రలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంత వేసుకున్నా అది ఇంకా హైలో ఉంటుంది, 200 అలా ఉంటుంది. అంత ఇబ్బందులు ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ మునగాకు లాంటివి చాలా సపోర్ట్ చేసి మీరు వాడే డోసేజ్ బాగా తగ్గించేసుకోవచ్చు. లైట్ డోస్కి వచ్చేసి తర్వాత తీసి పడేయచ్చు. అసలు బీపీఏ రాకుండా ఉండాలంటే ఏం చేసేసండి, సాయంత్రం అందరూ ఇంటికి వెళ్ళాక సెల్ ఫోన్లన్నీ లాకర్లో పెట్టేసి లేదా ఆఫీసులో పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయి అందరికీ సెల్ ఫోను ఇంట్లో టీవీ తీసి పడేసి ఏ నెట్ లేకుండా ఉన్నాం అనుకోండి, చచ్చినట్టు మాట్లాడుకుంటాం, మళ్ళీ అందరం మాట్లాడుకుంటాం, అందులో చాలా సరదాగా మాట్లాడుకుంటాం. అప్పుడు బీపీ తగ్గిపోతుంది. బీపీ, షుగర్, థైరాయిడ్, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, ఇవన్నిటికీ ఏకైక సొల్యూషన్ ఫ్యామిలీ మీటింగ్ రోజుకు 3 సార్లు ఉండాలి ఖచ్చితంగా. కనీసం 2 సార్లు ఉండాలి, కనీసం 1 సారి ఉండాలి. 2 సార్లు అంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ టైంలో ఉండాలి, నైట్ భోంచేసేటప్పుడైనా ఉండాలి. ఆ మీటింగ్స్ మనకు లేవు. ఇప్పుడు ఉన్న ఒకే టేబుల్ దగ్గర 4 కూర్చుంటాం, కానీ 4 లోకాల్లో ఉంటాం. ఏదో పెద్ద డ్రాబ్యాక్ మనకి. పొద్దున్నే యోగా, మెడిటేషన్ లాంటివి చేసుకుంటే బీపీకి బాధ తగ్గుతుంది. అమ్మా ఉప్పు ఎక్కువ తినవే, కాస్త ఉప్పు ఎక్కువ తినవే. ఉప్పు ఎక్కువ తింటే అలసలు రాదు, కారం తింటే వస్తుంది. బావర్చీ బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు తింటే అలసలు వస్తాయి. లో బీపీకి మందు ఏంటంటే మెంతల్, పుదీనా అంటాం కదా, పుదీనా పలుకులు ఉంటాయి. పుదీనా పువ్వు అని క్రిస్టల్స్ అంటారు, తెల్లగా ఉంటాయి, ఘాటుగా ఉంటాయి. లేదా పచ్చకర్పూరం, మీకు ఇంకా బాగా తెలిసిన స్వీట్లు వేసుకుంటాం మనం. పొంగల్, అలాంటి పాయసం, లడ్డు, తిరుపతి లడ్డు, ఇలాంటి ప్రసాదాల్లో పచ్చకర్పూరం వేసుకుంటాం. అవి తింటే పచ్చకర్పూరం వేసిన స్వీట్ తిన్నారనుకోండి, లో బీపీ తగ్గిపోతుంది. లో బీపీ మందు తీసుకోకలేదు, మందులు లేవు, ఏం లేవు. లో బీపీకి సింపుల్ ఈ మెంథాల్ కానీ పచ్చకర్పూరం కానీ మనం ఏదో రోజు వేసుకునే దాంట్లో తింటే లో బీపీ తగ్గిపోద్ది. అందుకే బీపీ హై లో అవ్వకుండా ఉండడానికి భోజనం చేశాక మనకు పాన్ ఇచ్చేవారు, కిల్లి, తాంబూలం, సున్నం, వక్క, అందులో కొంచెం మెంథాల్ వేసేవారు.
లేదా పచ్చకర్పూరం వేసేవారు, ఒక యాలక్కి వేసేవారు, ఒక లవంగం వేసేవారు, అవునండి, చిన్న బెల్లం మొక్క పెట్టేవారు. తాంబూలం చాలా మంచిది, ఎందుకంటే